మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చంద్రశేఖర్ గారు, అన్నా మదపల్లి మార్కెట్కు శాంపుల్ కాయలు ఎక్కువ వస్తున్నాయా లేక మీడియం క్వాలిటీలు ఎక్కువ వస్తున్నాయా? క్వాలిటీ కాయలు ఎక్కువగా ఉన్నాయన్న, మీడియం క్వాలిటీ తక్కువగా ఉన్నాయి, క్వాలిటీ కాయలు ఎక్కువగా ఉన్నాయి. టుడే కలకడ 450 టాప్. అశోక్ గారు, థ్యాంక్ యూ సోదర, కలకడ ధర అప్డేట్ చేసినందుకు. ఇక బ్రహ్మీధర గారు, అన్నా జూలై రేట్ స్మాల్ బాక్స్ యూ ఎక్స్పీరియన్స్ టెల్ మీ. ఐ థింక్ స్మాల్ బాక్స్ 300 ఉంటుందా అన్న? ఈ ఎక్స్పీరియన్స్కి ధరలు అంచనా వేయడానికి సంబంధం లేదు. ఇది మే మాసం, ఇంకా ఇది ముగడానికి 2 వారాల సమయం ఉంది. ఆ తర్వాత జూన్, అది 30 రోజులు. ఆ తర్వాత వచ్చేది జూలై. అంతవరకు ఎంత అనుభవం ఉన్నా ఎవరు చెప్పలేదు. కాబట్టి మీరు 300 అంచనా వేశారు, ఓకే. ఇంకా మంచి ధరలు ఉండాలని మాత్రం ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అనుభవంతో ధరలు ఎవరు అంచనా వేయలేరు. ఒక 10 రోజులు అటు ఇటుగా. ఇక రెడ్డయ్య బి గారు, హలో సయ్యద్ బాయ్, ఈరోజు చింతమండం సెటిల్మెంట్ 700 రూపాయలు. ఆ ధరపైన ఈరోజు 11 బొలోరోలు, బాగరాపేట 15 బొలోరోలు, 5 ఈచర్లు లోడ్ అయినాయి. కలకల రేట్ టాప్ ఇవాళ 450 రూపాయలు. ధన్యవాదాలు సోదర. ఇక గంగాధర్ గారు, అన్న చాలా వెరైటీ టమోటా కాయ మార్కెట్కి వస్తూ ఉన్నాయన్న, ప్లీజ్ ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అన్న. మీరు అడిగిన వెరైటీ ఇక్కడైతే రావడం లేదన్నా, అవన్నీ కర్ణాటక మార్కెట్లే. కోలారు, చింతామణి అటువైపు రావచ్చు, మదనపల్లికి అయితే లేదు. ఇక బాబా షేక్ గారు, అన్నా ఒక వారంలో టమోటా నాటాలి అనుకుంటున్నాను. ఇన్షాల్లా ధరలు ఉంటాయో లేదో చెప్పన్నా. ఇన్షాల్లా అంటే అల్లా కరుణిస్తాయి, దేవుడు దయ తెలుస్తాయి. ఆయన కరుణిస్తేనే ధరలు. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. ముందుగా శివకుమార్ గారు, ఎవరు చెప్పలేరన్నా, అది మన నమ్మకం. దానితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అందరూ అనుకున్నవని కరెక్ట్గా జరిగితే ఇక మనుషులకు కష్టాలు ఎందుకుంటాయి? టమోటా పంట అదృష్టంతో ఆటే కాదు, అదృష్టం కోసం వేట. ఇది సూపర్. అదృష్టంతో ఆటే కాదు, అదృష్టం కోసం వేట. అనుకున్నవన్నీ జరిగిపోతే ఇక మానవ జీవితానికి అర్థం ఏముంటుంది? వాస్తవమే కదా. దీని బాబా షాక్ గారు శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే కన్నడ నాయుడు గారు, ధరలు బాగా వెళ్తున్నాయని టమోటా తోటలకు మందుల షాపుల్లో ఏది పడితే అది, ఇది బాగా పనిచేస్తుంది, అది బాగా పనిచేస్తుంది ఇస్తున్నారు. రైతు పెట్టుబడి పెరుగుతుంది, కానీ దానికి తగ్గ ఫలితం లేదు. మళ్ళీ కొనాల్సి వస్తుంది. అగ్రికల్చర్ అధికారులు కాస్త పట్టించుకుంటే రైతులకు భారం తగ్గుతుంది, ఫలితం పెరుగుతుంది. చిన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి పెట్టలేక. దీనికి వినోద్ కుమార్ రిప్లై ఇచ్చారు, అవునన్నా ఇది నిజంగా చాలా చోట జరుగుతుంది. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద టమోటా పంట అదృష్టంతో ఆటే కాదు, అదృష్టం కోసం వేట. అనుకున్నవన్నీ జరిగిపోతే ఇక మానవ జీవితం అర్థం ఏముంటుంది? ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.